నంద్యాల జిల్లాలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. నందికొట్కూర్ బైరెడ్డి నగర్లో ఈ ఘటన చోటు చేసుకుని ప్రేమను అంగీకరించడం లేదని చెప్పి యువతిని హత్య చేశాడు ప్రేమోన్మాది. ఇంటర్ విద్యార్థిని పైన పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఆ ఉన్మాది. ఆ తర్వాత ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉంది. నిందితుడు కొలివగుండ్లకు చెందినటువంటి రాఘవేంద్రగా గుర్తించారు పోలీసులు. సో ఇంటర్ విద్యార్థిని పైన ప్రేమ అంటూ వెంటపడ్డాడు. ఆ ప్రేమని ఆ అమ్మాయి ఎంత మేరకు యాక్సెప్ట్ చేయకపోవడంతో ఈ రకంగా వేధింపులకు మరింతగా రెచ్చిపోయినటువంటి ఆ యువకుడు ఆ యువతిని హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పట్టించాడు. ఆ తర్వాత ఆయన కూడా ఆత్మహత్య యత్నానికి ప్రయత్నం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఆసుపత్రికి తరలించారు పోలీసులు. మొత్తం మీద నిందితుడిని రాఘవేంద్రగా గుర్తించారు. ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి స్క్రీన్ పైన కనబడుతున్న వ్యక్తి రాఘవేంద్ర. ఒక అమ్మాయిని ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడి ఆ అమ్మాయి పెట్టిన పరిస్థితిలో కూడా యాక్సెప్ట్ చేయకపోవడంతో అంగీకరించకపోవడంతో ఆ అమ్మాయిని హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత ఆయన కూడా ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఇక్కడ మనకు కనబడుతున్న ఆ దృశ్యాలు కొంత ఇబ్బందికర దృశ్యాలు. అవి కూడా చాలా వరకు కొంత మనకు కనబడుతున్న దృశ్యాలు చూస్తుంటే కనుక ఆ అమ్మాయిని హత్య చేసిన తర్వాత నిప్పంటించిన తర్వాత ఆ దృశ్యాలు కనబడుతున్నాయి మనకు మధ్యలో బాక్స్లో. సో చివరిగా కనబడుతున్న బాక్స్లో కనబడుతున్న విద్యార్థి ఆవిడే. ఆ అమ్మాయినే ఈ రాఘవేంద్ర హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మరిన్ని అప్డేట్స్ హుసేన్ అందిస్తారు. హుసేన్, సో ప్రస్తుతం రాఘవేంద్ర ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఎంతకాలంగా ఈ వ్యవహారం కొనసాగుతుంది? గతంలో కూడా ఇదే తరహాలో వేధింపుల పాల్పడిన నేపథ్యంలో ఆ అమ్మాయి ఎప్పుడు ఇంట్లో చెప్పుకోలేదా, తల్లిదండ్రులకు చెప్పుకోలేదా ఈ రకంగా రాఘవేంద్ర ఇబ్బంది పెడుతున్నాడని? ఉమ్మడి కర్నూలు జిల్లా నందికొట్కూరు బైరెడ్డి నగర్ లో దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున ప్రేమోన్మాది పెట్రోల్ పోసి నోట్లో బట్టలు కుక్కి చంపేసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో రాఘవేంద్ర గత కొంతకాలంగా కొన్నేళ్ల నుంచి వేధిస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే ఇంటర్ విద్యార్థిని ఉన్నారో ఆ విద్యార్థికి సంబంధించినటువంటి స్వగ్రామం వెల్దుర్తి మండలం రామల్లకోట రాఘవేంద్ర వచ్చేసి బనాయనపల్లి నియోజకవర్గం కొలిమూడులో ఉన్నటువంటి నేపథ్యం. అయితే వీళ్ళిద్దరికి ఎక్కడ సంబంధం ఏర్పడింది, ఎప్పటి నుంచి వేధిస్తున్నాడు, ఎలా కాంటాక్ట్ లోకి వచ్చారనేటువంటి మాత్రం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. మరోవైపు ప్రేమ పేరుతో 9వ తరగతి చదివేటువంటి సమయంలోనే ఆ విద్యార్థిని పట్ల వేధింపులకు గురి చేస్తున్న నేపథ్యంలో రోజు రోజుకి వేధింపులు గురవుతున్న నేపథ్యంలోనే తన చదువు భంగం అవుతుంది, తన చదువుకి ఇబ్బంది అవుతుంది అనే నేపథ్యంలో ఎవరైతే ఈ అమ్మాయి ఈ విద్యార్థిని తల్లిదండ్రులు ఉన్నారో వీళ్ళు బంధువులకు నందికొట్కూరులో బైరెడ్డి నగర్ లో ఉన్న తమ బంధువుల వద్ద అక్కడే వచ్చి అక్కడే ఇంటర్మీడియట్ విద్య చదివిస్తున్న నేపథ్యంలోనే ఇవాళ తెల్లవారుజామున ప్రేమ పేరుతో మరోసారి ఆ యువకుడు అక్కడికి వెళ్ళాడు. రాఘవేంద్ర పెట్రోల్ పోసి నోట్లో గుడ్డలు కుక్కి చంపేసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు ప్రేమోన్మాది రాఘవేంద్ర కూడా. అయితే గాయపడినటువంటి రాఘవేంద్రను స్థానికంగా ఉన్నటువంటి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తనకు సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి మీద కూడా ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి. అంటే హుసేన్, ముందుగా వీరిద్దరికి పరిచయం ఎక్కడిది? అంటే వీళ్ళు స్కూల్ సమయంలో కలిసి చదువుకున్నారా, లేదంటే ఒకే గ్రామానికి సంబంధించిన వాళ్ళ? పదే పదే రాఘవేంద్ర మీరు చెప్తున్న ప్రకారంగా 9వ తరగతి నుంచి ఆ అమ్మాయిని వేధిస్తున్నాడంటే ఎప్పుడు కూడా తల్లిదండ్రులకు చెప్పుకోలేదా అమ్మాయి? అంటే గతంలో జరిగేటువంటి పరిణామాల నేపథ్యంలో ఇంట్లో తల్లిదండ్రులకు తెలిసినటువంటి నేపథ్యంలోనే తన చదువులు ఇబ్బంది అవుతుంది, ఇబ్బంది ఏర్పడుతుంది, ప్రేమ పేరుతో తమ అమ్మాయిని బలి తీసుకుంటాడనేటువంటి నేపథ్యంలోనే దూరంగా అంటే ఆ గ్రామానికి దూరంగా అక్కడ చదివేటువంటి పరిసరాలకు దూరంగా తమ బంధువులు నందికొట్కూరులో ఉండడంతో నందికొట్కూరులో ఒక ప్రైవేటు జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం జాయిన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే అక్కడ కూడా తన ఆచూకీ తెలుసుకుని తను ఎక్కడ చదువుతుంది అనేటువంటి ఆరా తీసుకున్న తర్వాతే రాఘవేంద్ర అక్కడికి వెళ్ళి దాడి చేసినట్టు తెలుస్తుంది. అయితే కొలిమిగూడకు చెందినటువంటి రాఘవేంద్ర రామలకోటకు చెందినటువంటి ఈ విద్యార్థినికి సంబంధించి వీళ్ళ మధ్య ఎప్పుడు పరిచయం ఏర్పడింది, ఎప్పటి నుంచి వేధిస్తున్నాడు, సుమారుగా ఆ గ్రామానికి ఈ గ్రామానికి చూసుకుంటే 100-150 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీళ్ళకి ఎక్కడ కాంటాక్ట్ అయ్యారా అంటే సోషల్ మీడియా ద్వారా అయ్యారా, లేకపోతే ఇంకో వేరే ఎక్కడైనా పరిచయం అయ్యారా, లేకపోతే ఇంకో బంధువులు ఇంటికి పోయినప్పుడు పరిచయం అయ్యారా అనేటువంటిది ఇంకా ఎప్పటికీ తెలియనటువంటి అంశం. అయితే ఈ కోణంలోనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం ఆర్టీవీ కాసేపటి క్రితమే పోలీని ఇవ్వడం జరిగింది. దీని అంశాల గురించి మాట్లాడుతూ పొరపాటున కూడా
ఒక విజయ్ అనేటువంటి యువకుడి ఫోటో మనం బై మిస్టేక్ గా ప్రశ్నించేటువంటి నేపథ్యంలోనే వాళ్ళ తల్లిదండ్రుల మనోభావాలు దెబ్బతింటున్న నేపథ్యంలో ఆ ఫోటోను మార్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ఎవరైతే రాఘవేంద్ర అనేటువంటి అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయికి సంబంధించినటువంటి ఫోటో కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా ప్రచురిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ మన ఎవరిని ఉద్దేశించి ఉద్దేశించి ఆ ఫోటో పెట్టింది కాదని ఆర్టీవీ ద్వారా అక్కడ విజయ్ యొక్క కుటుంబ సభ్యులు కూడా తెలియజేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రేమోన్మాదికి సంబంధించినటువంటి ఏదైతే విషయం జరిగిందో ఆ కేసు మీద సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. డిఎస్పీ స్థాయి అధికారి దర్యాప్తు చేస్తున్నారు. హుస్సేన్, అంటే ఈ సమయంలో ఎప్పుడైతే ఆ అమ్మాయి పైన ఈ రకమైనటువంటి హత్యా ప్రయత్నం చేయడం జరిగిందో ఆ సమయంలో అమ్మాయి ఒంటరిగా ఉందా? అమ్మాయిని పక్కా ప్లాన్ ప్రకారమే నిర్వహించి మరి ఆ అబ్బాయి రకంగా ప్రయత్నం చేశాడా? అంటే కంపల్సరీ మనకు, ఎందుకంటే ప్రీ ప్లాన్డ్ గా ఇంట్లోకి వెళ్ళడం అంటూ అది సాధ్యమైనది కదా. అపరిచిత వ్యక్తి ఇంట్లోకి వెళ్ళి దాడి చేసేటువంటి పరిస్థితి అయితే లేదు. రెక్కీ నిర్వహించారు. తన యొక్క ఎక్కడెక్కడ తన రోజువారీ దినచర్యలో భాగంగా ఎక్కడ తిరుగుతుంది, ఎక్కడ స్కూల్ నుంచి ఎక్కడ పోతుంది, ఎక్కడ ఉంటుంది అనేటువంటి తెలుసుకున్న తర్వాతే స్పష్టంగా దాడి చేసినట్టు తెలుస్తుంది. అయితే పడుకున్నటువంటి సమయంలో, ఇంట్లో ఉన్నటువంటి సమయంలో ఇంట్లోకి ఎలా చొరబడ్డారనేటువంటి అంశం మీద పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో వీరిద్దరికి ఏమైనా ఇద్దరు కూడా సంబంధాలు ఉన్నాయా, వీరిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేక ఇద్దరికి మంచి స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయా, లేకపోతే ఉద్దేశపూర్వకంగానే ఇంట్లోకి ఒకసారిగా ప్రవేశించి అకస్మాత్తుగా దాడి చేశారా అనేటువంటిది చాలా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఆ కోణంలోనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మనోజ్, రైట్, ప్రజెంట్ రాఘవేంద్ర పరిస్థితి ఎలా ఉంది? ఆయన కూడా పరిస్థితి విషమంగా ఉంది. ఆయన కూడా ఆత్మహత్య యత్నం చేసుకుంటూ తెలిసిన నేపథ్యంలో ఆయన ఆరోగ్య కండిషన్ ఏంటి ప్రజెంట్? తీవ్రంగా గాయపడినటువంటి రాఘవేంద్రనికి అక్కడ సంఘటనా స్థలంలోనే ఆ అమ్మాయి ఎవరైతే బాలిక మంటల్లో కాలిపోతున్న సమయంలో తను మంటలతోనే ఒకవైపు బయటకు వచ్చినటువంటి రాఘవేంద్రను స్థానికంగా ఉన్నటువంటి బంధువులంతా కూడా దేహశుద్ధి చేశారు, పోలీసులకు అప్పచెప్పారు. అయితే తీవ్రంగా ఒళ్ళంతా కాలిపోయినటువంటి విజువల్స్ కూడా మన ఆర్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. అయితే ఇతనికి 108 వాహనం ద్వారా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీసులు గోప్యంగా వైద్యం అందిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఎక్కడ ఏ హాస్పిటల్ ఉన్నారు, ఎక్కడ అంటే ఏ వార్డులో ఉన్నారనేటువంటి కనీస సమాచారం కానీ మీడియా కానీ అలౌ చేసేటువంటి పరిస్థితులు అయితే కనిపించడం లేదు. ఎందుకంత గోప్యత పాటించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది మాత్రం పెద్ద చర్చ కొనసాగుతున్నటువంటి అంశం అయితే ఉంది. అయితే దీని వెనుక ఈ ఘటనలో ఏమైనా కుట్రకోవడం ఏమైనా ఉందా, లేకపోతే ప్రేమోన్మాదిగా మారినటువంటి నేపథ్యంలో ఇలా జరిగిందా, లేకపోతే గతంలో వీరి మధ్య ఏమైనా సంబంధాలు కొనసాగాయనేటువంటి ఈ అంశం మీద పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. రైట్ హుస్సేన్, సో మొత్తం మీద ఆ అమ్మాయిపై 9 తరగతి నుంచి కూడా ఆ అబ్బాయి చాలా వేధింపులు పాల్పడ్డాడు. ప్రేమించాలంటే వెంటపడ్డాడు. పలుమార్లు అమ్మాయి వారించినా వద్దని చెప్పినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వినలేదు. అయితే ఈ విషయం బయట తెలిస్తే తన చదువుకే ఆటంకం కలుగుతుందని భయపడినటువంటి అమ్మాయి చాలా కాలం వరకు కూడా మౌనంగానే ఉండింది. తాజాగా ఆ అమ్మాయిని మరోసారి ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడినటువంటి రాఘవేంద్ర ఎట్టి పరిస్థితుల్లో వినకపోయేసరికి ఆ అమ్మాయి పైన అమ్మాయిని హత్య చేసి చంపేసి ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత ఆయన కూడా పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న ప్రస్తుతం రాఘవేంద్ర పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది. అపస్మారక స్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు రాఘవేంద్ర. మొత్తం మీద ఏదేమైనా కూడా ఈ ఘటన పైన అటు హోంమంత్రి అనిత కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. సంబంధిత జిల్లా ఎస్పీ కూడా కాల్ చేసి వెంటనే ఈ విషయం పైన నివేదిక అందించాలి, చాలా సీరియస్గా తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఇటువంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని కూడా చాలా సీరియస్గానే ఆవిడ చెప్పడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది కాబట్టి ఈ ఘటనపై ఎటువంటి పురోగతి సాగిస్తారు, అట్ ది సేమ్ టైం ఇటువంటి ఘటనలు జరగకుండా మరోసారి ఏ రకంగా నిర్వహిస్తారు? ఎందుకంటే వరుసగా చూస్తున్నాం ఈ ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి నుంచి కూడా ఇటువంటి విధంగానే పెట్రోల్ పోసి నిప్పంటించాలు, రైల్వే ట్రాక్లపై అత్యాచారాలు, చిన్న అమ్మాయిలపై అత్యాచారాలు చేసి చెరువులో పడేలాడు, ఒకదాని వెంట ఒకటి వరుసగా చాలా ఘాతుకమైనటువంటి ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి వీటిని నిలువరించాలనే ప్రయత్నంలో చాలా సీరియస్గా ప్రభుత్వం కూడా రియాక్ట్ అయింది. అదే ఏకున్నా 3 గంటలకు లేచి 3 గంటలకు లేచి చదువుతారని రూమ్లోకి వచ్చింది. చదువుకుంటాడు అది. ఆ అబ్బాయి ఎప్పుడు వచ్చినాడో మాకైతే తెలియదు. వాడు సంపనీకెళ్ళి పెట్రోల్ తీసుకొని వచ్చినాడు. ఆ అమ్మాయి లేచింది, వాకిలి తీసింది, లేకుంటే వాళ్ళు లోపల కోరు తీసింది.
ఏం మాట్లాడుకున్నారో తెలియదు. అంటించినాడు, పెట్రోల్ పోసి అంటించినాడు. అంటించేటప్పుడు ఆయన కూడా కాలింది రాక వాకిలు కూడా దొబ్బినాడు. అంటే మీ పాప ఏమి అట్లా బయటికి రాలేదా? బయటికి రాలేదా? పాపకు మంట ఎక్కువ పండుకొని ముద్దు లెక్క కాలుతుంది. మేము బయటకు వచ్చే వాళ్ళకు ఆయన దిగ్గున లేచినాడు, ఏమో శబ్దం వచ్చేయాలి. ఆయన లేచాక మంట ఉంది, గట్టి గడిచినాడు. నేను వచ్చినాను, వచ్చాక పండుకొని కాలుతుంది. పిల్లగాడు అల్లరి చేయలేనా బాబా? ఏమి బట్ట పెట్టినాడు సార్, నోట్లో బట్ట పెట్టినాడు, బట్ట పెట్టినాడు, కాల్చినాడు. ఇవి ఏం చదువుతుంది మీ పాప? ఇంటర్ చదువుతుంది సార్. 10వ తరగతి వరకు ఎక్కడ చదివింది? ఈ పిల్లోడు ఏమన్నా అక్కడనే పల్లెటూరు వాళ్ళది, అక్కడ ఏం పరిచయం మాకైతే తెలియదు. ఇది జరిగింది సార్. ఇంతకుముందు ఏమన్నా ఇక్కడ రావడం మీరు గ్రహించినారా? పిల్లోడు ఆ పిల్లోడిని ఒకసారి వచ్చినాడు, వచ్చే అడిగినాం ఏంటంటే అంటే నా చెల్లెలు కావా, నా చెల్లెలే కానీ నేను అట్లా మా యొక్క ఇడంది చూసిపోదామని వచ్చినాడు. చెల్లెలని తాపు వచ్చినామంటే ఉన్నాయని అడిచి అనిపించాడు. ఇప్పుడు కూడా సార్లు అడిగితే నా చెల్లెలు అంటున్నాడు, పోలీసులు అడిగితే నా చెల్లెలు ఆమె అంటున్నాడు. మళ్ళీ ఎందుకంటే ఇచ్చిన. నమస్కారం. నిన్న సోమవారం వేకునజామున జరిగినటువంటి ఘటన నందికొట్కూరు పట్టణంలోని బైరెడ్డి నగర్ కాలనీలోని అమ్మాయి పేరు లహరి, నందికొట్కూరు నంది కాలేజీలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బైపీసీ చదువుతుంది. ఆ అమ్మాయి తండ్రి గారు ఈ అమ్మాయి 3 నెలల పాపం చిన్న ఉన్నప్పుడే చనిపోయింది. అయితే అవతాత దగ్గర ఉండి విద్యాభ్యాసం చేస్తుంది.